హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఒక చిన్న టిప్ అంటే బ్లౌజ్లో సైడ్ జాయింట్ చేసేటప్పుడు సహజంగా బ్లౌజ్లో మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసేస్తాము. మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ పార్ట్లో అంటే సైడ్ జాయింట్ చేసే దగ్గర ఒకవైపున హ్యాండ్ ఎక్కువ వస్తుంది, ఇంకొక వైపున హ్యాండ్ తక్కువ వస్తుంది. ఒకవైపున పార్ట్ ఎక్కువ వస్తుంది, ఇంకొక వైపున పార్ట్ తక్కువ వస్తుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే మనకు అలా ఎక్కువ తక్కువ వస్తే కనుక బ్లౌజ్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉండదు, ప్లస్ చూడటానికి కూడా మనకు అలా ఎక్కువ తక్కువ వచ్చేస్తే బాగుండదు. కాబట్టి అలా రాకుండా ఫస్ట్ నుంచి 1-2 సార్లు చెక్ చేసుకున్నాము అంటే అలా రాకుండానే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టేసుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ చిన్న టిప్ని ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్లో ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలి అనేది చూద్దాం. మనకి ఇలా జాయింట్ చేసినప్పుడు సైడ్ జాయింట్ వైపున కనుక హ్యాండ్ పార్ట్లో ఎక్కువ తక్కువ వస్తే ఎలా ఉంటుంది అనేది నేను సైడ్లో పిక్ కూడా యాడ్ చేస్తాను. ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. అది ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్లో హ్యాండ్ జాయిన్ చేయకముందే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ ఫినిష్ చేసుకుంటాం కదా. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీసు ఫ్రంట్ పార్ట్ పీసు ఇలా సైడ్ జాయిన్ చేసే వైపున ఈ రెండు అంటే హ్యాండ్ పార్ట్ జాయిన్ చెయ్యని వరకు అంటే ఈ జాయిన్ చెయ్యని దగ్గర దాకా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా ఎక్కువ అనిపిస్తే కనుక అంటే కొంచెం చిన్న పాయింట్ ఎక్కువ వచ్చింది, ఎక్కువ వస్తే కనుక ఇక్కడ నుండి జస్ట్ ఇలా కొంచెం చిన్న పీస్ని కట్ చేసేసుకోవచ్చు. చాలా కొంచెం మాత్రమే మనకి 1/2 ఇంచు 1 ఇంచు వస్తే కనుక మీరు ఎక్కడ పొరపాటు చేశారు అనేది దాని తర్వాత మళ్ళీ మనం ఎక్కడ పొరపాటు చేశాము అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న పార్ట్ కనుక మనకి ఎక్కువ తక్కువ వస్తే కనుక ఆ చిన్న పీస్ని కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకొని ఫస్ట్ మనకి ఈ హ్యాండ్ పార్ట్ అసలు జాయింట్ చేయకముందే ఈ రెండు పార్ట్లు సైడ్ జాయింట్ వైపున ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకుంటే సగం వరకు ఓకే మనకి. ఆ తర్వాత హ్యాండ్స్ని కనుక మనము హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేసి కుట్టేస్తాం చివరిన అంచుని, లేదంటే కనుక ఇలా కుట్టేసి మనము లోపలికి తిరిగేస్తాము. తిరిగేసిన తర్వాత మనకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కూడా వస్తుంది. హ్యాండ్ కట్ చేసినప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద సమానంగానే కట్ చేస్తాము, కానీ స్టిచ్ చేసే క్రమంలో ఈ చివరిన అంచుల్ని ఫోల్డ్ చేసే దగ్గర లేదు హెమ్మింగ్ కోసం ఇలా ఫోల్డ్ చేసే దగ్గర ఒకవైపున ఇలా 1/2 ఇంచ్ వచ్చింది, రెండో వైపునకు వచ్చేటప్పటికి కొంచెం పొరపాటున చిన్న ఈ ఫోల్డింగ్ కనుక కొంచెం ఎక్కువ తక్కువ జరిగింది అంటే మనకి ఆటోమేటిక్గా ఈ హ్యాండ్ పార్ట్లో ఒకటి ఎక్కువైపోతుంది, ఒకటి తక్కువైపోతుంది. మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇలా పెట్టి చూస్తే ఒకవైపునేమో ఈ హ్యాండ్ జాయింట్ కిందకు వచ్చేస్తుంది, ఇంకొక వైపునేమో పైకి వచ్చేస్తుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే హ్యాండ్ పార్ట్లో ఈ చివరిన హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేసి కుట్టినా లేదు కుట్టి తిరగేసినా సరే ఈ హ్యాండ్ పార్ట్ వరకు చివరిన ఈ ఎడ్జ్ దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక హ్యాండ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనం బ్లౌజ్కి జాయిన్ చెయ్యక ముందుగానే ఈ హ్యాండ్ పార్ట్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరన ఇక్కడ నుండి ఈ రెండు చివర్లు అంచులు సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రెండు ఎడ్జెస్ని చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనకి ఏమైనా కనుక ఒక పీస్ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే అంటే ఒక పీస్ ఏమైనా 1/4 ఇంచు ఎక్కువ వస్తే కనుక టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ చిన్న పీస్ని ఇక్కడ నుండి దాదాపుగా 1.5 లేదంటే 2 ఇంచుల వరకు మాత్రమే, మరీ ఎక్కువ లోపలికి అస్సలు కట్ చేయొద్దు. ఒక 2 ఇంచుల వరకు ఇలా పెట్టేసుకొని ఎక్కువ వస్తే అంటే ఒక పార్ట్ కనుక ఎక్కువ వచ్చింది ఇలా చూసినప్పుడు ఒక పార్ట్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ నుండి 2 ఇంచుల వరకు ఇక్కడ నుంచి జస్ట్ ఇలా కొంచెం పీస్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ సమానంగా వచ్చేస్తుంది. ఇలా ఒక హ్యాండ్నే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అలానే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా రెండింటిని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ని చెయ్యాలి. ఇలా మనం ఈ హ్యాండ్ జాయింట్ చెయ్యకముందే హ్యాండ్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా ఒక హ్యాండ్ని డబల్ ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా వచ్చిందా లేదా, లేదు హ్యాండ్ని జాయింట్ చేయకముందే బ్లౌజ్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ని అలానే బ్యాక్ పార్ట్ పీస్ని చూసుకొని సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసుకున్నాము అంటే ఇక ఒకవైపున ఎక్కువ వచ్చింది ఒకవైపున తక్కువ వచ్చింది అనే సమస్య అస్సలు అవసరం లేకుండా మనకి సింపుల్గానే సరిపోతుంది. ఒకవేళ
ఇక్కడ చెక్ చేసి ఓకే, హ్యాండ్ పార్ట్ చెక్ చేసి ఓకే. ఇలా కనుక ముందుగానే చెక్ చేసాము అంటే దాదాపుగా 95% మనకి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇలా వేసిన తర్వాత కూడా ఒకవేళ మీకు ఎక్కువ వస్తే అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక చోట పెట్టిన ఖర్చు ఇంకొక చోట పెట్టరు. అలా ఖర్చులు కనుక బాగా ఎక్కువ తక్కువ పెట్టాము అంటే ఇలా ఈ 2 చోట్ల చెక్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఎక్కువ తక్కువ వస్తుంది. అలా కనుక ఎక్కువ తక్కువ వస్తే ఒకవేళ వస్తే కనుక ఏ పార్ట్లో మీకు ఎక్కువ వచ్చింది అనేది చూడండి. ఈ పార్ట్ ఓకే, దీనికంటే ఇంకొక పార్ట్ ఈ పార్ట్ అనేది మనకి ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిన పార్ట్ ఏదైతే ఉందంటే బాగా పొడవు ఎక్కువ వచ్చిన పీస్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్ ఈ పార్ట్ జాయింట్ చేసిన ఈ జాయింట్ దగ్గర ఇంకొంచెం లోపలికి కుట్టు పెట్టి వేసేసేయండి. అంటే మామూలుగా మనం పావించు కుట్టు వేస్తాం కదా, ఈ పావించుకు తోడుగా ఇంకొక పావించు లోపలికి పెట్టేసి 2 ఇంచుల వరకు అంటే ఇక్కడి వరకు ఇలా కుట్టులో కలిపేసేయండి. అప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద మనం ఒక పావించు వేయడం వల్ల ఈ పీస్ కూడా మనకి ఈ మొత్తం టోటల్ పొడవు తగ్గుతుంది. ఇలా టోటల్ పొడవు తగ్గిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ సమానంగా వచ్చేస్తుంది. ఇక మనం సైడ్ జాయింట్ చేసుకుంటే మొత్తం అంతా సైడ్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్లో ఒకటి ఎక్కువ వచ్చింది, ఒకటి తక్కువ వచ్చింది, సైడ్ జాయింట్లో ఒకటి ముందుకు వచ్చేసింది, ఒకటి పైకి వచ్చేసింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా నీట్గా సూపర్గా ఉండేలాగా మనం సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా సాల్వ్ చేసుకోవాలి అని. ఫస్ట్ నుంచి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే క్రమంలో మొత్తం అంతా కుట్టిన తర్వాత లాస్ట్లో పెట్టి చూసుకుంటే సైడ్ జాయింట్ వైపున ఒకటి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనే టెన్షన్ అవసరం లేకుండా ఫస్ట్ నుంచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే చెక్ చేసుకోవాలి అని చెప్పానో ఆ చెప్పిన ప్రతి చోట కూడా చెక్ చేసుకుంటూ మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ వచ్చింది, చూడటానికి అంత బాగా లేదు అనే అవసరం లేకుండా చాలా నీట్గా మనం కొత్తగా బ్లౌజులు స్టిచ్ చేస్తున్నా సరే చాలా నీట్గా చాలా సింపుల్గా మనం 2 వైపులా కరెక్ట్గా వచ్చేలా ఈ సైడ్ జాయింట్ని చేసుకోవచ్చు.